ఫిలిప్పీలో ఉన్నటువంటి ప్రసంగాల్ని, మార్పుల్ని మనం చూసాము. యేసుని అంగీకరించిన వారిని చూసాము. అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ అపోలో మీదుగా థెస్సలోనికల ప్రాంతానికి వచ్చినటువంటి ప్రయాణాల్లో మార్పులు చూసాము, ప్రసంగాలు చూసాము. అక్కడి నుంచి బేరియా సంఘం దగ్గర నుంచి ఏథెన్స్ పట్టణానికి వచ్చినప్పుడు బోధించినటువంటి బోధ, ఇట్ ఈజ్ ఏ పవర్ఫుల్ పాల్స్ మెసేజ్ ఇన్ న్యూ టెస్టిమెంట్ అంటారు. నూతన నిబంధనలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రసంగం. మారిస్ హిల్ సెర్మన్ అంటారు. యేసుక్రీస్తుది సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటే పౌల్ది మారిస్ హిల్ ప్రసంగం. మారిస్ హిల్ మీద నుంచి పౌలు బోధించినటువంటి ప్రసంగం. ఇది మన ఒక సండే రోజే మనకి ఇది సరిపోదు. దీన్ని 2-3 వారాలు మనం ఈ అధ్యాయాన్ని మనం చదువుకోలేము. ఆల్రెడీ మనము మొదటి భాగాన్ని చదివాము. ఆల్మోస్ట్ మొదటి భాగంలో ఘనులైనటువంటి వారి గురించి కూడా మనం చదివాము. 17 ప్రారంభంలో యాంఫిపోలిస్ అండ్ అపోలోస్ అనే 2 పట్టణాల నుంచి ప్రారంభమవుతుంది 1వ వచనంలో. ఈ 2 పట్టణాలని మరి మీదుగా థెస్సలోనికి వచ్చాడు. సో యాంఫిపోలిస్లో కూడా అద్భుతమైన కార్యాలు జరిగినాయి. అక్కడ కూడా మేము ఉండడం జరిగింది. అపోలోస్ అక్కడికి కూడా మనం ప్రయాణంలో చూడడం జరిగింది. ఈ యాంఫిపోలి, అపోలోస్ అనేటువంటి కొండల్లో ఒకే చోట లోహాలు అన్నీ మిశ్రమంగా ఉండడం చాలా అరుదు. కొన్ని లోహాలు, కొన్ని బంగారపు గనులు కొన్ని కొండల్లోనే ఉంటాయి, కొన్ని సిల్వర్ గనులు కొన్ని కొండల్లోనే ఉంటాయి, అలాగే ప్లాటినం గనులు కానీ అపోలోస్ అండ్ అపోలో, ఈ యాంఫిపోలిస్ అనేటువంటి 2 చోట్లలో కొండలు ఈ 3 లోహాలతో ఉంటాయి. అది సృష్టి, దేవుని సృష్టిని మనం ప్రశ్నించలేం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ అన్నమాట. దాని వివరణ ఇవ్వలేదు, కానీ ఈ బంగారము, సిల్వరు, ప్లాటినం ఆ కొండల మధ్య వెళ్తుంటుంటే రాత్రుల మధ్యలోంచి మాకు బస్సు ప్రయాణం అవుతుంటుంటే బంగారం మెరుస్తున్నది, సిల్వర్ మెరుస్తుంది, ఈ ప్లాటినం రాళ్ళు కనపడుతుంటే గైడ్స్ చెప్తుంటే నిజంగా దేవుని యొక్క సృష్టి అద్భుతం. ఇలాంటి ఘనమైన ప్రాంతాల్లో పౌలు ప్రయాణం చేసుకుంటూ క్రీస్తు కొరకు ఇలాంటి బంగారం లాంటి మనుషుల్ని, ఇలాంటి సిల్వర్ లాంటి వ్యక్తుల్ని దేవుని కొరకు, ఇలాంటి ప్లాటినమైన వ్యక్తుల్ని, విలువైన వ్యక్తుల్ని దేవుని కొరకు లేపుకుంటున్నాడు. అలాంటి విషయాన్ని మనం గమనించి చూసినట్లయితే అసలు భూభాగం ఎన్ని ఖండాలు ఇప్పుడు సువార్త వచ్చేటప్పటికి అనేటువంటి విషయాన్ని చూస్తే, మరి ఖండాలు ఇప్పుడు ఉన్నటువంటిది ఎన్ని ఖండాలు? 6. అంటే కొత్తగా 7 అని కూడా అంటున్నారు. 6 ఖండాలు. దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే నాయుడిని అసలు ఖండాలు వేస్తేనే కానీ సువార్త మనకు అర్థం అవ్వదు. ఈ ఖండాలని చూస్తేనే కానీ సువార్త అర్థం అవ్వదు. మొదటి శతాబ్దానికి 3 ఖండాలు ఉన్నాయి. తర్వాత మిగతా ఖండాలు, భూమి ఉంది కానీ ఖండాంతరవాసులుగా ప్రజలు నివాస స్థలాలకు ఏర్పడలా. మొట్టమొదటిది ఆసియా ఖండం పసుపు రంగు, యూరప్ ఖండం బ్లూ రంగు, ఆఫ్రికా ఖండము ఈ వైలెట్ కలరు. అందుకే ఈ సువార్త 5వ శతాబ్దం వరకు ఈ భూమి మీద 3 ఖండాల్లోనే ప్రజలు నివసించేవారు. ఈ ఐరోపా ఖండాల నుంచి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వెళ్ళిన తర్వాత అవి 2 ఖండాలుగా ఏర్పడ్డాయి. ఉత్తర అమెరికా ఒక ఖండం, దక్షిణ అమెరికా ఒక ఖండం. అప్పుడు ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు, పాలస్తీనా, యెరూషలేము ప్రాంతాల నుంచి సువార్త రావడం వల్ల ఆస్ట్రేలియా ఖండం అనేటువంటిది ఆఖరిగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ ఉన్నటువంటి ఖండాలు ఏర్పడ్డాయి. కాబట్టి మొదటి శతాబ్దంలో ప్రపంచ సువార్త అనగానే మనకి గుర్తు రావాల్సింది 3 ప్రాంతాలే. ఇథియోపియుడు వచ్చి సువార్త చేయడం వల్ల ఇథియోపియాకు, ఆఫ్రికా ఖండానికి సువార్త వెళ్ళింది. ఈ ఆసియా పసుపు రంగంలో ఉన్నటువంటి ఆసియా ఖండాన్ని చూస్తే చైనా, రష్యా, ఈ యొక్క ఇటలీ ప్రాంతము, ఈ క్రింద ఉన్నటువంటి ఈ
ప్రయాణాలు చేసినటువంటి పసుపు ప్రాంతం అంతా ఆసియా ఖండం. కాబట్టి మనం నూతన నిబంధనలు ఎక్కువ ఆసియా ఖండం అని ప్రపంచ ప్రయాణాలు మనం చదువుతూ ఉంటాం. కాబట్టి నేను ఫిలిప్పి దగ్గర నుంచి ప్రయాణం అయ్యాం. మనం దెస్సలోనికి దాకా వచ్చాము. దెస్సలోకి నుంచి బరియా సంఘం దాకా వచ్చాం. ఇప్పుడు అక్కడి నుంచి మనము ఈ ఏథెన్స్ అనేటువంటి ప్రాంతానికి వచ్చాం. ఏథెన్స్కి రావడం వల్లే ఏథెన్స్ పట్టణం అనేటువంటిది ఆ చివరిని ఈ భారతదేశానికి కనబడుతున్న ఈ చివరి ఘట్టంలో ఉన్నటువంటి ఏషియా ప్రాంతానికి రావడం వల్ల అక్కడి నుంచి సువార్త యూరోప్లో ఉన్నటువంటి స్పెయిన్ దేశానికి, రష్యా దేశానికి ఏథెన్స్ పట్టణం నుంచి సువార్త వెళ్ళింది రోమ్ మీదుగా. ఇది ప్రపంచ భూదిగంతాల సువార్త. కాబట్టి సువార్త మొదటి శతాబ్దంలో సువార్త అంటే మనకు గుర్తు రావాల్సింది అప్పటికి జనాలు ఈ మొదటి శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు ఉన్నటువంటి జనాలు ఇక్కడ వరకు. అందుకే ఈ గ్రీక్ సామ్రాజ్యంలోనే మనము ఫిలాసఫర్లను చదువుకుంటూ వచ్చాము. ప్లేటో దగ్గర నుంచి, సోక్రటీస్ దగ్గర నుంచి, అరిస్టాటిల్ దగ్గర నుంచి, అలెగ్జాండర్ దగ్గర నుంచి చదువుకుంటూ వచ్చాం. ఏథెన్స్ పట్టణంకి వచ్చేటికి ఇంకొక ఇద్దరు జాయిన్ అయ్యారు ఇక్కడ. వాళ్ళిద్దరు పేర్లు కూడా ఈ 17వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. వాళ్ళిద్దరూ ఎవరంటే 17వ అధ్యాయం 18వ వచనంలో ఎపిక్యూరియన్లలోను సోయుక్తులలోనూ ఉన్న కొందరు జ్ఞానులతో అతను వాదించిరి. వీళ్ళిద్దరు నెక్స్ట్. సో మీరు పాతోళ్ళందరూ మీరు ఇప్పుడు అడిగితే నిలబడి చెప్పేస్తారు కదా వాళ్ళందరి గురించి. అరిస్టాటిల్ గురించి చెప్పండి, అలెగ్జాండర్ గురించి చెప్పండి, ప్లేటో గురించి చెప్పండి, సోక్రటీస్ గురించి చెప్పండి అంటే కొంతవరకు మీకు అవగాహన. ఎందుకంటే ఆ పాఠాలే మీకు బోధించా గత 6 వారాలు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే వీళ్ళ తర్వాత ఆఖరిగా వచ్చినటువంటి ఈ అరిస్టాటిల్ దగ్గర నేర్చుకున్నటువంటి విషయాన్ని మరి అలెగ్జాండర్ అవలంబించుకుని ఎలాగ ప్రపంచ దేశానికి వెళ్ళాడో అక్కడి నుంచి 100 సంవత్సరాలకి వీళ్ళిద్దరూ తయారయ్యారు. ఎవరు? ఎపిక్యూరియన్లు, స్తోయికులు. వాళ్ళు ఏమంటారు? స్టోయిక్స్ అండ్ ఎపిక్యూరియన్స్ అంటారు. ఎపిక్యూరియన్స్ ఏం బోధించారు, స్టోయిక్స్ ఏం బోధించారో తెలిస్తేనే ఇప్పుడు పౌలు ప్రసంగం మనకి అర్థమవుతుంది. ఈ ఎపిక్యూరియన్స్, స్టోయిక్స్ బోధించిన ఫిలాసఫీ చాలా విలువైన ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ తెలియకుండా 17వ అధ్యాయం మనకు అర్థమైంది అంటే మన 17వ అధ్యాయం మనకి దీని క్రింద ఉన్నటువంటి పౌలు బోధ మనకి అర్థం కాదు. వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారో వాళ్ళతో వాదనే పౌలు ప్రసంగం. మారిస్ హిల్ మీద ప్రసంగం. మారిస్ హిల్ అనేటువంటి హిల్ చుట్టూ అనేక దేవతల యొక్క ఆ కట్టడాలు, ఆ యొక్క దేవాలయాలు కట్టబడ్డాయి. వాటన్నిటి మధ్యలో నిలబడి పౌలు ప్రసంగం చేస్తున్నాడు. ఇది అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ ఎపిక్యూరియన్లు, స్టోయిక్స్. వీళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు అనేది నేర్చుకుంటే వీళ్ళిద్దరూ వచ్చింది కూడా మొట్టమొదట సోక్రటీస్ నుంచి ఉన్నటువంటి విద్య, ప్లేటో నుంచి ఉన్నటువంటి విద్య, అలాగే అరిస్టాటిల్ నుంచి ఉన్నటువంటి విద్య, అలాగే స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్ట్ చేసినటువంటి ఈ ప్లేటో స్కూల్లో చదువుకున్నటువంటి అరిస్టాటిల్ నుంచి వచ్చిన విద్యే వీళ్ళిద్దరు విద్య. కానీ వీళ్ళ రూపకల్పన 2 డైరెక్షన్స్, 2 వ్యతిరేక భావాలు. వీళ్ళిద్దరిని ఒక చోట కలుపుతూ ఉన్నాడు పౌలు. నిజంగా ఒక తత్వం తెలిసిన వాళ్ళతో మాట్లాడటమే మన జీవితం అయిపోద్ది. ఒక తత్వం తెలిసిన వాళ్ళకి కొంత మనం బోధించాలంటేనే మన జీవితంలో ఉన్న సమయం అంతా అయిపోద్ది. ఎంతమందిని 2వ ప్రపంచ యుద్ధంలో పౌలు ఈ పసుపు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రీసు దేశస్థంలో జరిగినటువంటిది. స్తోయికులు, ఎపిక్యూరియన్లో స్టోయికులకి పౌలు చేరకపోతే స్పెయిన్ దేశానికి క్రైస్తవ్యం వెళ్ళేది కాదు. స్టోయిక్స్కి సువార్త వెళ్ళకపోతే స్పెయిన్ దేశానికి వెళ్ళేది కాదు. స్పెయిన్కి వెళ్ళకపోతే పోర్చుగల్ వాళ్ళకి వెళ్ళేది కాదు. పోర్చుగల్ వాళ్ళకి వెళ్ళకపోతే డచ్ వాళ్ళకి వెళ్ళేది కాదు సువార్త. చూడండి, అర్థమైందా? ఈ స్పెయిన్ వాళ్ళకి వెళ్ళకపోతే పోర్చుగల్ వాళ్ళకి వెళ్ళేది కాదు సువార్త. పోర్చుగల్ వాళ్ళకి వెళ్ళకపోతే ఇది డచ్ పీపుల్కి సువార్త వెళ్ళేది కాదు. ఇంత దేవుడు ప్రణాళికలో సువార్తీకరణ అంత గొప్పది. ఈ ఎపిక్యూరియన్ల ఫిలాసఫీ ఏంటంటే వాళ్ళే క్యాపిటలిజం అనేటువంటి తత్వాన్ని తీసుకొచ్చారు. ఆ క్యాపిటలిజం నుంచే కమ్యూనిజం వచ్చింది. వాళ్ళతో బోధిస్తున్నాడు పౌలు. ఇప్పుడు మనం వింటున్నటువంటి కమ్యూనిస్టులకి
తాతలైనటువంటి ఎపిక్యూరియన్లు. ఎపిక్యూరియన్ల దగ్గర నేర్చుకున్నవాడే కార్ల్ మార్క్స్. ఎపిక్యూరియన్ల దగ్గర నుంచి బయటకు వచ్చినవాడే కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ నుంచి వచ్చిందే కమ్యూనిజం. దానికి తాతకి తత్వం నుంచి సువార్త నేర్పుతున్నాడు పౌలు. కాబట్టి ప్రతిదానికి రూట్స్ ఉంటాయి, ఒకదాని నుంచి ఒకదానికి రూట్లు ఉంటాయి. ఆ రూట్లలోనే వీళ్ళకి బోధించడానికి నిర్ణయించుకున్నాడు. వీళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే, ఎపిక్యూరియన్లు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే సంతోషం, ప్రతి దాంట్లో సంతోషం చూడండి అనేటువంటి దాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు.